రమేష్ గౌడ్ గారు, ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ నాయకులపైన అక్రమ కేసులు పెట్టడం జరిగింది. చాలామందిని తీసుకెళ్లి జైళ్లలో పెట్టడం కూడా జరిగిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఇదేంటంటే, ఎవరు వీధిలోకి వచ్చినా, ఏ పోరాటం చేసినా, ఏమని నినదించినా, మీరు చిన్న నిరసన వ్యక్తం చేసినా దాడులే. కోడిగుడ్ల దాడా, అది మూత్రం పోసి నీచమైనటువంటి దాడా, ఏదైనా సరే ఇక దాడులే అనేటటువంటి సిగ్నల్స్ ఇచ్చేసింది మరి ప్రభుత్వం. ఏం చెప్తారు సార్? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి సార్. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో పూర్తిగా నష్టపోయినటువంటి డిఎస్సి అభ్యర్థుల పక్షాన కావచ్చు, మోసానికి వెన్నుపోటుకి గురైనటువంటి యువత పక్షాన, విద్యార్థుల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఆందోళనలు లేదంటే శాంతియుతంగా చేపడుతూ ఉన్నా కూడా మా అందరి ఉద్దేశం, మా అందరి యొక్క ఆవేదన ఒకటే. డిఎస్సి స్కామ్లో జరిగినటువంటిది ఏదైతే నిజం అనేటటువంటిది వెలుగులోకి రావాలా, యువతకి న్యాయం జరగాల. లక్షలాది మంది ఏదైతే 3,50,000 మంది కంటికి నిద్ర లేకుండా రాత్రింబవళ్ళు కష్టపడి చదువుకున్నటువంటి వాళ్ళకి ఏమి జరిగింది, ఏ విధంగా అన్యాయం జరిగిందో ప్రజలకు తెలియాలా, అదేవిధంగా వాళ్ళకి న్యాయం జరగాలనే ఉద్దేశంతో చేస్తే సమాధానం చెప్పలేక చేతకాక ఇవాళ తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసేటటువంటి విధంగా రెడ్ బుక్ రాజ్యాంగంలో కొంతమంది పోలీసులు ఆ రాజ్యాంగానికి ప్రతినిధులుగా వ్యవహరిస్తూ ఇంత పెద్ద ఎత్తున దాడులకు, దౌర్జన్యాలకి పాల్పడుతూ ఉంటే, అంటే మీరు బెదిరిస్తేనో, భయపెడితేనో, కేసులు పెడితేనో, అరెస్టులు చేస్తేనో, లేకపోతే టెంట్లు పీకేసి కోడిగుడ్లతో దాడులు చేస్తే నిజమనేది అబద్ధం అయిపోతుందా? కాదు కదా. లేకపోతే ప్రశ్నించేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా యువత, విద్యార్థి లోకం మేము అయినా తిరుగుబాటు చేయటం అనేటటువంటిది ఆగుతుందా? ఏంటిది ఇంత దుర్మార్గం, ఏంటిది అన్యాయం? అంటే ఇవాళ ప్రజాస్వామ్యం పైన దాడి చేస్తున్నారు. ఇది కేవలం ఒక మల్లాది విష్ణు గారి పైన దాడి కాదు, ఇది యావత్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా వ్యవస్థ పైన, ప్రజాస్వామ్యం పైన, రాజ్యాంగం పైన, యువత పైన, విద్యార్థి లోకం పైన ప్రశ్నించేటటువంటి గొంతును అణిచివేసేటటువంటి దురంకారమైనటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచన విధానాన్ని తిప్పి కొడతాం. ఒక విషయంలో ఏమనిపించిందంటే, ఈ గూండాలు దాడులు చేస్తారు, వీళ్ళు అడ్డుకుంటారు, అన్నీ ఊహించినవే, వీళ్ళు ఏ స్థాయిలో చేస్తారన్నది. కానీ ఒక బ్రాహ్మణ నాయకుడు, సీనియర్ మోస్ట్ ఆయన పొలిటీషియను, అనేక ఏళ్లగా రాజకీయాల్లో ఉన్నారు, ఆయన పైన కోడిగుడ్లతో దాడి చేస్తే ఏమిస్తున్నారు హిందూ సమాజానికి వీళ్ళు మెసేజ్? సనాతన ధర్మం అనేది ఎక్కడ ప్రశ్నించకుండా ఎందుకు ఆగిపోయిందో అర్థం కావట్లేదే. సార్, పూర్వకాలంలో కొంతమంది రాజులు, హలో, ఎస్ ప్లీజ్ చెప్పండి సార్. పూర్వకాలంలో కొంతమంది రాజులు తమ పరిపాలనలో ప్రజా తిరుగుబాటు మొదలైనప్పుడు, లేకపోతే పరిపాలన చేత కానప్పుడు, మంచి చేయలేనప్పుడు సొంత ప్రజాస్వామ్యంలోనే, సొంత రాజకీయంలోనే దాడులకు తెగబడుతూ అల్లర్లు సృష్టిస్తూ ప్రజల యొక్క దృష్టిని మరల్చేటటువంటి వాళ్ళు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున తను ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేక ఈ విధమైనటువంటి దాడులకు, దౌర్జన్యాలకు, అరెస్టులకు శ్రీకారం చుడతా ఉన్నాడు చేతకాక. ఇవాళ మల్లాది విష్ణు గారు చాలా మృదు స్వభావి, చాలా మా పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు పెద్ద ఎత్తున శాంతియుతంగా యువత పక్షాన, విద్యార్థుల పక్షాన అడుగుతూ ఉంటే దాన్ని కూడా చూసి ఓర్చుకోలేక ఇవాళ అంటే ఒక బ్రాహ్మణ కులానికి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు మీరు చేసేటటువంటి దాడి చేస్తూ ఉంటే మేము ప్రశ్నించడం ఆగుతుందా? మా వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి ఒక శక్తి ఉందనేటటువంటిది మాత్రం మరిచిపోవద్దు అనేసి ఈ సందర్భంగా తీవ్రంగా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా రెడ్ బుక్ స్టార్ అయినటువంటి లోకేష్ గారికి హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు దాడులు చేస్తూ ఉంటే ఇవాళ మేము చూస్తూ భయపడతాం అనుకున్నారా? లేకపోతే ప్రజల పక్షాన, ప్రజా సమస్యల పట్ల, లేకపోతే విద్యార్థుల పక్షాన, యువత పక్షాన అడగటం మానేస్తామనుకుంటున్నారా? మా వెనకాల ఉన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటిది ఒక గొప్ప శక్తి అనేటటువంటిది ఉంది. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపేటటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. మీరు సమాధానం చెప్పలేక జరిగినటువంటి ఏదైతే అవినీతి జరిగిందో, అక్రమాలు జరిగిందో మేము ఆధారాలతో సహా చూపిస్తూ ఉన్నాం. చివరికి ఇవాళ ఇక్కడ
మా జిల్లాలో గుంతకల్ నియోజకవర్గంలో ఒక డిఎస్సి అభ్యర్థిని, ప్రభావతి అనేటటువంటి ఒక డిఎస్సి అభ్యర్థిని మాకు అన్యాయం జరిగిందంటే తమ టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి కుటుంబంలో ఉన్నటువంటి మహిళ స్వయంగా టీడీపీ పార్టీ కండువాలు వేసుకొని మరి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఇవాళ ధర్నా చేస్తూ ఉంటే ఇంతకన్నా ఎస్ ఇంకా ఆధారాలు చూపించాలా? రైట్ ఇంతకన్నా దిగజారి రోజు రోజుకి రాజకీయాల కోసం దిగజారిపోయి రైట్ ఒక వ్యక్తుల పైన ఇవాళ వ్యవస్థల పైన దాడులు చేస్తున్నారంటే రైట్ మరి ఒకటైతే సూటిగా చెప్తున్నాం, గట్టిగా హెచ్చరిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి, మీరు ఏదైతే దాడులు చేస్తున్నారో ప్రతి ఒక్క దాడిని ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెక్కిస్తూ ఉంది. ప్రతి దానికి సమాధానం అయితే మాత్రం గట్టిగా ఉంటుంది. ఈ ప్రజాస్వామ్యంలో మీకు రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా స్వైరవిహారం చేస్తూ ఉందో మాకైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భారత రాజ్యాంగం అనేటటువంటిది ఉంది, గట్టిగా సమాధానం చెబుతుంది. భారత రాజ్యాంగాన్ని గౌరవించేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమంతా మీ తాటాకు చెప్పులకు భయపడమనేసి మాత్రం చెప్తా ఉన్నాం. ఈ సందర్భంగా